అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం చిడలబూడు పంచాయతీ పరిధిలోని మాలసింగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలతో సతమతమవుతోంది. పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పాత పాఠశాల భవనం శిథిలావస్థకు చేయడంతో ఏళ్లుగా వినియోగంలో లేకుండా పోయింది. దీంతో చిన్నారులు చెట్ల కింద, గ్రామస్తుల ఇళ్ల వరండాలో, పాత అంగన్వాడీ భవనంలో తరగతులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంటశాల, ప్రహారీ, ఫర్నిచర్ వంటి కనీస వస్తువులు కూడా లేవని గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాలలకు శాశ్వత భవనం నిర్మించాలని పలుమార్లు అధికారులకు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వర్షాకాలంలో చెట్ల కింద తరగతులు నిర్వహించడం మరింత ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన చిన్నారుల చదువులకు ఆటంకం లేకుండా వెంటనే కొత్త పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జనాభా ఉంటాం, 40 మంది పిల్లల వరకు ఉంటారు. వాళ్ళకి సరైన స్కూల్ లేకపోవడం వల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది. దయచేసి సార్, మీరు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మీరైనా, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా, లేదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా ఈ వీడియో చూసి మాకు దయచేసి ఒక మంచి స్కూల్ మా గ్రామానికి అందజేస్తారని కోరుకుంటున్నాను. మా ఊర్లో చాలా సంవత్సరాల నుంచి స్కూల్ కోసము పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రేపో మాపో అనేసి అందరూ చూస్తున్నారు, కానీ ఎవరో వచ్చి సాయం చేస్తారని చూస్తున్నాం, కానీ ఇదిగో అదుగో అనేసి ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నా సరే మా ఊరికి మాత్రము ఒక స్కూలు, ఒక పిల్లలకి ఒక భవిష్యత్తు అనేది లేదు. ఇప్పుడు డబ్బు ఉన్న ఏంటంటే బయటకి తీసుకెళ్ళి ప్రైవేట్లో చదివించుకుంటారు, కానీ ఇక్కడ పేద పిల్లలు, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు, ఎందుకంటే ఎక్కువగా చెప్పాలంటే మన ఏజెన్సీలో చాలా తక్కువ మంది ఉంటారు ఈ చదువుకున్న వాళ్ళు. అంటే చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకునే వాళ్ళైనా సరే, అలాగే డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. ఎక్కువగా ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ మాకు మంచిగా కొంచెము ఒక స్కూలు కట్టించి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇస్తారనేసి మేము మా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారికి, ఈ మన లోకేష్ సార్కి కొంచెం మేము మా తరపు నుంచి మేము మొక్కుకుంటున్నాము. మీరు ఎప్పుడు వచ్చి కొంచెము మా ఊరు స్కూల్ కొంచెం బాగా చేయించి పిల్లలకి బాగా భవిష్యత్తు ఇస్తారనేసి మా యొక్క హృదయపూర్వక వందనము.